హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నానండి. నేను మీకు ఈరోజు గోధుమ పిండితోటి గోరుమిటీలు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చేతితోటి చేసేటటువంటి గోరుమిటీలు ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. ఇదిగో మనం గోధుమ పిండిని ఒక 2 కేజీల గోధుమ పిండిని తీసుకొని దాంట్లోకి ఒక 1/2 కేజీ గోధుమ రవ్వని కలుపుతున్నాము. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకనంటే ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం వలన. ఇదిగో ఈ విధంగా గోధుమ పిండిని రవ్వను కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి 2 గరిటెలు, మన గుంట గరిటెలు ఉంటాయి కదండి, సాంబార్లో పెట్టుకుంటాం కదా గరిటెలు, ఆ గుంట గరిటెలతోటి 2 గరిటెలు వెన్నపూస వేయాలి. వెన్నపూస వేసి వెన్నపూసని పిండి అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. కలిపిన తర్వాత నీళ్ళు పోస్తూ, చల్లటి నీళ్ళే పోస్తూ ఆ పిండిని మొత్తం అంతటిని కలుపుకోవాలి. బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. పిండిని పిసుక్కుంటూ కలుపుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా ఉండల్ని చేసుకోవాలి. ఉండల్ని చేసుకొని ఈ ఉండల్ని తర్వాత సన్నగా రాడ్లాగా చేసుకోవాలి. ఇలా చేతితోటైనా చేసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా కదుపుతూ చేతితోటైనా సరే చేసుకోవచ్చు రాడ్లాగాను. లేదా ఇదిగో ఈ విధంగా ఈ ప్లేట్ మీద అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా రాడ్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. పిండి ఆరిపోకూడదు, ఆరిపోకుండా ఉండేటట్లుగా దానికి ఎప్పుడు మీరు మూత వేసుకొని ఉంచుకోండి. లేదు అంటే కనుక ఏదైనా తడిగుడ్డ ఉంటుంది కదా, తడిగుడ్డని దాని మీద వేయండి. ఇది ఈ రాడ్లాగా చేసినటువంటి ఉండని తీసుకొని నూనె రాసుకొని చేతికి ఇదిగో ఈ విధంగా మన చూపుడు వేలు ఉంటుంది కదా, చూపుడు వేలికి బొటన వేలిని చూపుడు వేలు మధ్యలోకి పెట్టి నొక్కుతూ ఈ విధంగా గోరుమిటీలు తయారు చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరిగా వచ్చేస్తుంది. ఇదిగో ఈ విధంగా నొక్కుంటూ గోరుమిటీల్ని తయారు చేసుకోవాలి. ఇంకో చూపుడు వేలుకి మధ్యలోకి మన బొటన వేలు అనేది బొటన వేలు కరెక్ట్గా చూపుడు వేలు మధ్యలోకి వెళ్ళి నొక్కుతుంది. నొక్కినప్పుడు మనకి గోరుమిటీ అనేది ముందుకు వస్తుంది. ఆ విధంగా కదుపుకుంటూ గోరుమిటీల్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నటువంటి గోరుమిటీల్ని ఒక బేషన్లో కానీ, లేదు అంటే కనుక ఒక పేపర్లో కానీ వేసుకొని నూనె పొయ్యి మీద, స్టవ్ మీద పెట్టి నూనె కాగిన తర్వాత నూనె బాండెలోకి ఈ గోరుమిటీల్ని వేసుకోవాలి. నూనె బాండె నిండా సరిపడినన్ని వేసుకోవాలి. వేసుకొని ఇదిగో నురగలు వస్తున్నాయి కదా బాగాను, ఈ నురగలు అనేవి తగ్గేంత వరకు వీటిని ఇలాగా
వేయించుకోవాలి, ఇంకా దోరగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ ఈ నురగలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అప్పుడు మనకి ఈ గోరుమిటి అనేది చక్కగా ఏగినట్టు అనమాట. ఈ నురగలు తగ్గినాయి అంటే కనుక అర్థం మనకి ఆ గోరుమిటి చక్కగా ఏగినట్టు. వెంటనే మనం ఏం చేయాలంటే ఆ గోరుమిటీల్ని పక్కకి తీసేసుకోవాలి. దిగుబడుల కోసం వేసేస్తున్నారు. ఇదిగో ఇంకా నురగలు వస్తూనే ఉన్నాయి. తీసేయండి అండి, తీసేయండి. ఇదిగో ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న 1 కేజీ బెల్లాన్ని ముందుగానే నానబెట్టుకొని నేను దాన్ని వడకట్టుకొని ఉంచుకున్నాను. ఆ వడకట్టినటువంటి బెల్లాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి పాకం వచ్చే వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. దీంట్లోకి స్మెల్ కోసం అని చెప్పి పాకం వచ్చే ముందు ఏం చేయాలి అంటే యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకా పాకం రాలేదు. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా ముద్దగా అవుతుంది. పాకం దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ఇదిగో 2 వేళ్ళ మధ్యలో ముద్దను తీసుకొని 2 వేళ్ళ మధ్యలో ఇలాగా కదుపుతూ ఉంటే తీగలాగా వస్తుంది. అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు. ఇంకా మనకి పాకం అనేది రెడీ అవ్వలేదు. ఇదిగో ఈ విధంగా ఉండ అనేది చేతిలోకి వస్తుంది. చేతిలోకి వచ్చిన తర్వాత ఈ ఉండను మనం వేళ్ళ మధ్య పెట్టి ఇలా తీస్తే ఇదిగో ఈ పాకం అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన పాకాన్ని వెంటనే మనం గోరుమిటీల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అవి ఈ విధంగా బిగుస్తాయి.